హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం మెగాస్టార్ చిరంజీవి గారు మరియు డైరెక్టర్ కోదండ రామిరెడ్డి గారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూవీస్ లిస్ట్ చూద్దాం. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఫస్ట్ వచ్చిన మూవీ న్యాయం కావాలి. 15th May 1981 ఇయర్లో రిలీజ్ అయింది. వీళ్ళ కాంబినేషన్లో హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్లో సెకండ్ మూవీ కిరాయి రౌడీలు. ఈ సినిమా 24th December 1981లో రిలీజ్ అయింది. తర్వాత వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం ప్రేమ పిచ్చోళ్ళు. ఈ సినిమా 14th January 1983 ఇయర్లో రిలీజ్ అయింది. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన నాలుగవ చిత్రం అభిలాష. ఈ సినిమా 11th March 1983లో రిలీజ్ అయింది. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన నెక్స్ట్ మూవీ శివుడు శివుడు శివుడు. ఈ సినిమా 9th June 1983లో రిలీజ్ అయింది. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన నెక్స్ట్ మూవీ ఖైదీ. ఖైదీ అంటే ఒక సెన్సేషన్. ఆ టైంలో మెగాస్టార్కి మాస్ ఫాలోయింగ్, యూస్ ఫాలోయింగ్ తీసుకొచ్చిన మంచి కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ ఖైదీ. ఈ సినిమా 28th October 1983లో రిలీజ్ అయింది. వీళ్ళ కాంబినేషన్ వచ్చిన నెక్స్ట్ మూవీ గూండా. ఈ సినిమా 23rd February 1984లో రిలీజ్ అయింది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన మరో బ్లాక్ బస్టర్ ఛాలెంజ్. సూపర్ డూపర్ హిట్ ఛాలెంజ్ రిలీజ్డ్ ఆన్ 9th August 1984. ఈ సినిమా 1984లో ఆగస్టు 9న రిలీజ్ అయింది. వీళ్ళ కాంబినేషన్ వచ్చిన నెక్స్ట్ మూవీ రుస్తుం. ఈ సినిమా 21st December 1984లో రిలీజ్ అయింది. నెక్స్ట్ మూవీ చిరంజీవి గారు మరియు డైరెక్టర్ కోదండ రామిరెడ్డి గారు వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమా దొంగ. 1985 సంవత్సరంలో 14th Marchన రిలీజ్ అయింది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో మళ్ళీ వచ్చిన నెక్స్ట్ మూవీ రక్త సింధూరం. ఈ సినిమా 24th August 1985 ఇయర్లో రిలీజ్ అయింది. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన నెక్స్ట్ మూవీ విజేత. ఈ సినిమా 23rd October 1985లో రిలీజ్ అయింది. తర్వాత వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన మూవీ కిరాతకుడు. ఈ సినిమా 1986 సంవత్సరంలో January 10న రిలీజ్ అయింది. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన నెక్స్ట్ మూవీ వేట. ఈ సినిమా 1986 సంవత్సరంలో May 28న రిలీజ్ అయింది. నెక్స్ట్ మూవీ వీళ్ళ కాంబినేషన్లో రాక్షసుడు. ఈ సినిమా October 2nd 1986 ఇయర్లో రిలీజ్ అయింది. వీళ్ళ కాంబినేషన్ వచ్చిన నెక్స్ట్ మూవీ దొంగమొగుడు. ఈ సినిమా 9th January 1987లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో చిరంజీవి గారి కామెడీ టైమింగ్ అల్టిమేట్, ఎక్సలెంట్ ఎంటర్టైనర్ అండ్ సూపర్ డూపర్ హిట్ మూవీ. చిరంజీవి గారి కామెడీ టైమింగ్, యాక్షన్, ఫైట్స్ ఎక్స్ట్రాడినరీ మూవీ, ఎంటర్టైనర్, మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. ఈ సినిమా 9th January 1987లో రిలీజ్ అయింది. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన మరో బ్లాక్ బ్లస్టర్ సూపర్ డూపర్ హిట్ పసివాడి ప్రాణం. ఈ సినిమా 23rd July 1987లో రిలీజ్ అయింది. వీళ్ళ కాంబినేషన్ వచ్చిన నెక్స్ట్ మూవీ జేబు దొంగ. ఈ సినిమా కామెడీ పరంగా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఈ సినిమా 25th December 1987లో రిలీజ్ అయింది. వీళ్ళ కాంబినేషన్ వచ్చిన నెక్స్ట్ మూవీ మరణ మృదంగం. ఈ సినిమా 1988 సంవత్సరంలో August 4న రిలీజ్ అయింది. వీళ్ళ కాంబినేషన్ వచ్చిన నెక్స్ట్ మూవీ త్రినేత్రుడు. ఈ సినిమా 22nd September 1988లో రిలీజ్ అయింది. ఈ సినిమా చిరంజీవి గారికి
100వ చిత్రం. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన నెక్స్ట్ మూవీ అత్తకు ఏముడు అమ్మాయికి మొగుడు. ఈ సినిమాలో కూడా చిరంజీవి గారి కామెడీ టైమింగ్ ఎక్స్ట్రాడినరీ అండ్ అల్టిమేట్, సూపర్ ఎంటర్టైనర్, మంచి కమర్షియల్ హిట్. ఈ సినిమా 14th January 1989లో సంక్రాంతికి రిలీజ్ అయింది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన నెక్స్ట్ చిత్రం కొండవీటి దొంగ. ఆ 90s కిడ్స్ 80s కిడ్స్కి వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ కొండవీటి దొంగ. ఈ సినిమా 9th March 1990లో రిలీజ్ అయింది. అప్పట్లో ఇది మంచి సెన్సేషనల్ హిట్. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన నెక్స్ట్ బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ మూవీ, కమర్షియల్ హిట్ ముఠా మేస్త్రి. ఈ సినిమా 17th January 1993వ సంవత్సరం రిలీజ్ అయింది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో హీరో అండ్ డైరెక్టర్గా ఇదే లాస్ట్ మూవీ. వీళ్ళిద్దరి కాంబినేషన్లో డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు అండ్ మెగాస్టార్ బాస్ చిరంజీవి గారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో మొత్తం 23 చిత్రాలు వచ్చాయి. బహుశా ఏ హీరో ఏ డైరెక్టర్ ఇన్ని మూవీస్ కలిసి చేయరేమో అనేలా వీళ్ళు 23 చిత్రాలు కలిసి చేశారు. అది అప్పట్లో సాధ్యం, అది చిరంజీవి గారికి సాధ్యం. కోదండరామిరెడ్డి గారు చిరంజీవి గారు కాంబినేషన్ అంటే అప్పట్లో ఎక్కడ లేని ఎక్స్పెక్టేషన్స్, హైప్స్ అన్నీ ఉండేవి. ఆ హైప్కి ఆ ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అయ్యే విధంగా, సమ్టైమ్స్ మించిపోయే విధంగా, ఎక్స్పెక్టేషన్స్ మించిపోయే విధంగా కూడా సినిమాలు వాళ్ళ కాంబినేషన్లో సక్సెస్ అయ్యాయి, మంచి హిట్స్ని నమోదు చేసుకున్నాయి. మొత్తం మీద వీళ్ళిద్దరి కాంబినేషన్లో 23 చిత్రాలు వచ్చాయి. బహుశా ఏ హీరోకి ఏ డైరెక్టర్కి కాంబినేషన్లో ఇన్ని చిత్రాలు వస్తాయో రావు చెప్పలేం. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే ఇంపాసిబుల్. హ్యాట్స్ ఆఫ్ టు కోదండరామిరెడ్డి గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.